హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఇంటర్ 2025 సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి బ్యాడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఒక బిగ్ అప్డేట్ అన్నమాట. సో పేపర్ లీక్ అనేది అవుతుందా లేదా దానికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ పేపర్ లీక్ సంబంధించి కూడా నేను క్లియర్ గా ఒక వీడియో అనేది చేస్తాను, ఏంటి ఏమి అన్నది. సో దాన్ని కూడా కొద్దిగా వెయిట్ చేసి దాన్ని అయితే చూడండి. ఈ రోజు మాక్సిమం రావడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇంటర్ హాల్ టికెట్లు విడుదల అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి నేను ఎస్టర్డే కూడా వీడియో కూడా చేశాను. సో హాల్ టికెట్స్ కూడా చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు కనేసి అయితే అనుకుంటున్నాను. సో చాలా ఎర్రర్స్ అయితే వచ్చాయి, దానికి సంబంధించి కూడా ఒక వీడియో అనేది చేశాను. సో మీరైతే వాట్సాప్ లో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను మీకు క్లియర్ గా డీటెయిల్స్ ఏంటంటే 10,59,000 మంది అయితే మనకైతే ఎగ్జామ్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో అంతమంది అయితే హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరిగింది. సో అందులో ఒకేషనల్ ఏంటి వాళ్ళకి సంబంధించి అయితే ఉంది. అండ్ ఇంకా ప్రశ్న పత్రాలు ట్యాంపరింగ్ అట్లాగే పేపర్ లీక్ అంటే ప్రతి ఒక్కటి అంటే పేపర్ లీక్ కాకుండా అండ్ గతేడాది క్యూఆర్ కోడ్ పాటు పత్రాలపై ప్రత్యేకంగా వాటర్ మార్క్ నంబర్ అనేది విధానాన్ని అమల్లోకి తెచ్చారు. సో ఈసారి ఇదే విధానం పాటించనున్నారు అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం మీద జరిగింది అనమాట. అంటే ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, సో క్యూఆర్ కోడ్ అనేది ఉంటే సో దాన్ని అయితే ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లోనూ ఉంటుంది. అలాగే ఒక నంబర్ అంటే ప్రతి ఒక్క సెంటర్కి ఒక నంబర్ అయితే ఉంటుంది. సో ఆ యొక్క నంబర్ అనేది ప్రతి ఒక్క పేపర్కి ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగైతే ఇచ్చేసి ఒక పేపర్ అన్నది ప్రెసెంట్ అయితే పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఆ యొక్క పేపర్ ఏమన్నా ఎవరైనా లీక్ చేశారు అనుకోండి, సో అక్కడ నంబర్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆ యొక్క నంబర్ తో పాటు వాళ్ళైతే పట్టేసుకుంటారు. సో అలాగైతే ఉంటది అనమాట. సో అది ఇక్కడైతే మీకు క్లియర్ గా చూపిస్తున్నాను కదా, దీన్ని అయితే కొద్దిగా చూడండి. సో కొద్దిగా మీరైతే అంటే పేపర్ అనేది లీక్ అవుతుంది అది ఇది అనేసి ఎవరన్నా అంటే ప్లీజ్ నమ్మకండి, ఓకేనా. సో ఈ విధానంలో పేపర్ బయటకు వస్తే ఎక్కడి నుంచి వస్తుందో సెంటర్ తో సహా సమస్య వివరాలు తెలిసేలా అంటే ప్రతి ఒక్కటి చర్యలు అనేది తీసుకుంటాం అనేసి అయితే ఎక్కడైతే క్లియర్ గా చూపిస్తున్నారు. పరీక్షలు జరిగే 1,535 సెంటర్లకు అన్ని గదుల్లోనూ సీసీటీవీ కెమెరాలు అనేది ఏర్పాటు చేశారు అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో ఇది మెయిన్ బ్యాడ్ న్యూస్ అంటే. సో పేపర్ లీక్ అనేది అవ్వదు అండ్ సీసీటీవీ కెమెరాలు అయితే ఉంటున్నాయి. సో అదనమాట. సో దీనికి సంబంధించి అంటే ఇప్పుడు సీసీ కెమెరాలు అనేది ఉంటుంది కదా, సో సీసీ కెమెరాస్ అనేది ఉన్నాయంటే సో ఇంకా మీరు అంటే మాల్ ప్రాక్టీస్ అనేది అవ్వదు అండ్ అట్లీస్ట్ అంటే మీరు పక్కన చూడడానికి కూడా ఉండదు. సో అదైతే చాలా బ్యాడ్ న్యూస్. సో పర్లేదు గైస్, అంటే ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి సో మాకు చాలా ఇదైపోద్ది అనేసి అనుకోవడానికి అయితే లేదు. పర్లేదు, మీరైతే కొద్దిగా చదువుకోండి, ది బెస్ట్ ఇవ్వండి. అట్లీస్ట్ ఇప్పుడు దాకా మీరు చదువుకోకుండా కూడా ది బెస్ట్ ఇప్పటి నుంచి అనేది చదువుకోండి. సో ఎవరైనా వాట్సాప్ లో జాయిన్ కాకున్నట్లయితే వాట్సాప్ లో అలాగే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీకైతే అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కటి అక్కడైతే సెండ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫాస్ట్ గా అంటే జాయిన్ అయిపోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, దానిలో అయితే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.